వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ముందస్తు టికెట్ లేని సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. వారాంతం కూడా కావడంతో మరొక 2 రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉంది. పోటెత్తిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు కిక్కిరిసిగా కనిపిస్తూ ఉన్నాయి. క్యూ లైన్లో ఉన్న భక్తులకు పాలు, అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలు అందజేస్తున్నారు టీటీడీ అధికారులు. రద్దీ పెరగడంతో వసతి గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్గా తిరుపతి నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, గుడ్ మార్నింగ్ హిమబిందు. తిరుమలలో భారీ రద్దీ అయితే కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో జూన్ 12 నుంచి మళ్ళీ స్కూళ్లు, కాలేజీలు కూడా తెరుస్తున్న నేపథ్యంలో ఈ లోపుగానే స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ప్రస్తుతం తిరుమలలో ఉన్న ఏదైతే వైకుంఠం 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి బయట 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ అయితే వ్యాపించి ఉంది. అక్కడ ఉన్న రింగ్ రోడ్డులోని శిలా తోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించి ఉండడంతో కూడా దర్శనానికి, అంటే ఎలాంటి ముందస్తు టికెట్ లేని దర్శనానికి దాదాపు 20 గంటలు సమయం పడుతోంది. దీంతో క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు పాలు, మజ్జిగ, అల్పాహారం గాని, అన్న ప్రసాదాలు కూడా క్యూ లైన్ లోనే అందించే ప్రయత్నం అయితే టీటీడీ సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వేసవి సెలవులు ఎండింగ్ లో వస్తున్న నేపథ్యంలో మరో 2 రోజులు కంటే రేపు కూడా ఆదివారం కూడా ఉండడంతో ఇంకా 2 రోజులు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో విఐపి దర్శనాలను కూడా టీటీడీ కుదించి ఎక్కువ మందికి దర్శనం చేసే ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే నిన్న ఏదైతే కాలినడక టోకెన్లకు సంబంధించి కూడా తిరుపతిలో శ్రీవారి మెట్టు దగ్గర ఉండే టోకెన్లను రద్దు చేసి ఈ తిరుపతిలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లోకి వాటిని మార్చడం జరిగింది. వచ్చే భక్తులు కూడా కాలినడక వెళ్లే వాళ్ళు కూడా ముందు రోజు సాయంత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో మరుసటి రోజు ఉదయం వరకు గదులు లేక కూడా భక్తులు అలిపిరి దగ్గర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుమలలో కూడా రద్దీ భారీగా పెరగడంతో వసతి గదులు దొరకడం కూడా సమస్యగా మారిందని చెప్పొచ్చు. అయితే మరో 2 రోజులు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో సోమవారం వరకు కూడా రద్దీ కంటిన్యూ అవకాశం ఉండటంతో దానికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.